హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి 15,000 రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎవరికి 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి తగ్గించబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. అదేవిధంగా పింఛన్లు ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఇలాంటి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే పింఛన్లకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఒక సమావేశం ద్వారా అయితే ఆ ప్రకటనని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హులు ఎవ్వరికి పింఛన్లు తొలగించలేదనైతే ఆయనైతే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పింఛన్లు తొలగించలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని చిన్న తరహా పరిశ్రమలు సెల్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి ఆ సమావేశంలో అయితే. సో అదేవిధంగా వికలాంగ పింఛన్లు సుమారు 1,00,000 తగ్గించారని, అదేవిధంగా ప్రస్తుతం ఇస్తున్న 15,000ను 6,000కు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని అయితే ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అనేవి రద్దు చేయట్లేదనేది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికి 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పింఛన్లు అనేది తగ్గించట్లేదు అని కూడా ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆయన ఒక సమావేశం ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో సో వారి యొక్క అప్పీల్ పరిశీలన అనేది 2 నెలల్లో పూర్తి చేస్తాము అనేది తెలియజేయడం జరిగింది. 2 నెలల తర్వాత వారికి కొత్త సదరం సర్టిఫికేట్ అయ్యి ఉండొచ్చు, లేదా పింఛన్లకు సంబంధించి ధృవీకరణ పత్రం అయ్యి ఉండొచ్చు. సో అది పంపిణీ చేస్తామని అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 1వ తేదీన, అదేవిధంగా 2వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్టోబర్ నెలలో 1వ తేదీన, అదేవిధంగా 3వ తేదీన అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. 2వ తేదీన ఎందుకు పంపిణీ చేయట్లేదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, 2వ తేదీన సెలవు దినంగా అయితే రావడం జరుగుతుందండి. ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి పింఛన్ పంపిణీ చేయలేరు కాబట్టి ఆ రోజునైతే వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి యథావిధిగా 3వ తేదీ పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్టోబర్ నెలకు సంబంధించి 1వ తేదీన, అదేవిధంగా 3వ తేదీన గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరైనా 1వ తేదీ కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ తిరిగి 3వ తేదీ పింఛన్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చైనా పింఛన్ ఇస్తారు, లేదా మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైనా సరే పింఛన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం మార్పు అనేది జరిగింది పింఛన్లకు సంబంధించి, పంపిణీకి సంబంధించి అయితే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పింఛన్లు ఎవరికి నిలిపివేస్తున్నారు, ఎవరికి పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లు ఎవరికి నిలిపివేత అనేది జరగదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో, సో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి సంబంధించి కూడా వారి యొక్క అప్పీల్ దరఖాస్తులను పరిశీలించేంత వరకు, ఫైనలిస్ట్ చేసేంత వరకు వారికి యథావిధిగా ఎంతైతే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో ప్రతి నెల ఆ పింఛన్ అమౌంట్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. సో ఎవరికి పింఛన్ అనేవి నిలిపివేత జరగదు అనేది ఆయన తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ అప్పీల్ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత సో వారికి పింఛన్ పంపిణీ చేయాలా లేదా రద్దు చేయాలా అనే దానిపై అయితే చర్చించడం జరుగుతుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పింఛన్లు ఎవరికి నిలిపివేత అనేది జరగట్లేదండి. 2 నెలల్లో అప్పీల్ యొక్క దరఖాస్తులు పరిశీలిస్తాము అనేది కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు యథావిధిగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మాకు ఇంకా నోటీసులు అనేవి రాలేదు, మాకు పింఛన్ పంపిణీ చేస్తారా నిలిపివేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఎవరికైతే ఇంకా నోటీస్ రాలేదో వారికి కూడా యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరికి నిలిపివేత అనేది జరగదు. ఎవరికైతే ఇంకా నోటీస్ రాలేదో సో వారికి ఎప్పుడు వస్తాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో పింఛన్లకు సంబంధించి ఆ అప్పీల్ దరఖాస్తులు పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త వారికి నోటీసులు అనేవి అందించడం జరుగుతుందండి. అప్పటి వరకు యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో అటు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకున్న వారికి, అదేవిధంగా ఇంకా నోటీసులు అందిన వారికి కూడా యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేస్తామనైతే మంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం అయితే చర్చించడం జరిగింది. మనకి వచ్చిన సమాచారం మేరకు అయితే యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది.
విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకి సంబంధించి ఎవరికి 15,000 రూపాయలు పింఛన్లు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎవరికి 6,000 రూపాయలు పింఛన్లు ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరికైతే కొత్తగా జనరేట్ అయిన సర్టిఫికేట్లో సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వారికి సంబంధించి 15,000 రూపాయలు పింఛన్లు రావాలంటే వారు ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది పొంది ఉండాలండి. అప్రూవల్ పొంది ఉంటేనే వారికి 15,000 రూపాయలు పింఛన్లు అనేవి రావడం జరుగుతుంది. సో అప్రూవల్ కనుక రాకుండా కనుక ఉండినట్లయితే వారికి యథావిధిగా పాత సదరం సర్టిఫికేట్లో ఎంతైతే పింఛన్ అమౌంట్ ఇస్తూ ఉన్నారో ఆ పింఛన్ అమౌంటే అక్టోబర్ నెలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అప్రూవల్ కనుక వచ్చినట్లయితే వారికి 15,000 రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు 6,000 రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇప్పటి నుంచి 15,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ వచ్చిన వారికి మాత్రమే 15,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది చేంజ్ అయి ఉంటుందో అంటే తగ్గి ఉంటుందో సో వారికి సంబంధించి కూడా పింఛన్ అమౌంట్ తగ్గించి ఇవ్వాలంటే డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ వచ్చినట్లయితే వాళ్ళకి అమౌంట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళు యథావిధిగా పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎంతైతే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో ఆ పింఛన్ అమౌంట్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి పింఛన్ అమౌంట్ అనేది తగ్గించడం కానీ లేదా పెంచడం కానీ చేయట్లేదు. సో ఓకేనా. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి కొత్త సదరం సర్టిఫికేట్కి జారీ అయిన వారికి సంబంధించి అయితే. సో ఓకేనా. సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. అక్టోబర్ నెలలో ఈ విధంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరికి వేయట్లేదు, అదేవిధంగా ఎవరికి పింఛన్ అమౌంట్ అనేది ఎక్కువ ఇవ్వట్లేదు, అదేవిధంగా తగ్గించి ఇవ్వట్లేదు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.